ఎంపీటీసీ గారు సుశీలమ్మ గారికి, ఎంపీపీ గారు శ్రీనివాస్ నాయుడు జెడ్పీటీసీ ఇచ్చి ఈ మంచి కార్యం చేశారు కాబట్టి మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అందుకే నాన్నగారు డిసైడ్ చేశారు ఏంటంటే ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం మన ఆత్మకూరు నియోజకవర్గంలో కనీసం 20 వాటర్ ప్లాంట్ అన్నా పెట్టించేటట్టు ఐడెంటిఫై చేసి సంవత్సరానికి 20 అన్నా పెట్టించే బాధ్యతగా తీసుకుంటామని చెప్పి నిర్ణయం తీసుకుంటాం. దీంతో పాటు మీ అందరికి ఇప్పటికే తెలుసు, అన్ని పాఠశాలలో కొత్త విధాన టీచర్ గా ఒక ఎలక్ట్రానిక్ మీడియా అని చెప్పి ఒక వ్యవస్థ తీసుకొచ్చారు. అట్లాంటి ఇప్పుడు దాదాపు 33 పెట్టున్నాం. మన బ్రాహ్మణపల్లి హై స్కూల్లో కూడా పెట్టున్నారు. ఇది కూడా 100 స్కూల్ కల్లా చేరేటట్టు ఇప్పుడు అందరు టీచర్లు కూడా అందరు జాగ్రత్తలు పడి మొన్న ఉదయగిరి ఎమ్మెల్యే పరిగెత్తుకొని వచ్చినారు. వచ్చి అయ్యా నేను కూడా చేస్తాను ఇట్లాంటి 2 మంచి పేరు వస్తుందంట కదా అని. వాళ్ళు కాపీ కట్టడమే తప్ప ఒరిజినల్ గా అయితే చేసేవాళ్ళే కాదు. అంటే మన ఈ హై లెవెల్ కెనాల్ సంగతి తీసుకోండి. అసలు ముందు రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి నాన్నగారు దాని మేనిఫెస్టోలో పెట్టించింది. మన నాన్నగారు అప్పుడు ఎంపీగా ఉన్నాం. అయిపోయిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత దాన్ని అట్టు మార్చేసి మళ్ళీ ఆయన పేరు మాత్రం ఆయన పెట్టుకున్నారు. ఆనం హై లెవెల్ కెనాల్ అని చెప్పేసి ఏదో పెట్టుకున్నారు. సరే వదిలేద్దాం, దాని పనన్నా చేపిస్తారా? అప్పుడు ఫస్ట్లోనే ల్యాండ్ ఎక్విజిషన్ చెప్పి మేము చాలా గ్రామాలు చూసాం. మొన్న కూడా నాయుడుపల్లి పోయినప్పుడు అన్ని రికార్డులు తారుమారు చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ ఈరోజు ఆగిపోయింది. ఎందుకంటే వాళ్ళు చేసిన రికార్డులన్నీ తారుమారు చేశారు కాబట్టి ఈరోజు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ఎవరికి ఏ డబ్బులు ఇవ్వాలని కూడా ల్యాండ్ ఎక్విజిషన్ వల్ల అంటే భూమి తీసుకునే దాంట్లో ప్రభుత్వంకి చాలా కష్టంగా ఉంది కాబట్టి ఈరోజు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. లేకపోతే ఆ ప్రాజెక్ట్ ఈసారికి మన ప్రాంతానంతా నీళ్లు తీసుకొచ్చే పెద్ద ప్రాజెక్ట్ అది. నాన్నగారు ఎప్పుడో వైఎస్ఆర్ గారు కోరారు. దాని తర్వాత ఒక మీటింగ్ లో కూడా నాకు తెలిసి గౌతమ్ కూడా గుర్తు చేశారు, అయ్యా మన ప్రాంతానికి జరగాల్సింది ఒకటి. ఆ మాట వినగానే గౌతమ్ గారు నాకు తెలిసి కళ్ళీళ్ళు కూడా పెట్టింది, తప్పకుండా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని. ఎందుకంటే ఈ ప్రాంతానికి ఎంతో కష్టాలు చూశారు కాబట్టి చిన్నప్పుడు నాన్నగారు ఎప్పుడు మాకు గుర్తు చేస్తూ ఉంటారు, అయ్యా నాకు 7 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది స్కూల్కి, నీళ్లు తాగడానికి లేదు, ఎక్కడైనా పొద్దున కార్యక్రమాలు బాత్రూమ్ పోవాలన్నా కానీ మొత్తం ఉదయగిరిలో ఒక్క బాత్రూమ్ కూడా లేదు. అంత వెనకబడిన ఊరు మంది ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి కదా అని చెప్పేసి అప్పుడు ఆ కాలేజ్ కట్టడం కానీ స్కూల్ కట్టడం కానీ ఈ హై లెవెల్ కెనాల్ కానీ దీని అంతా వెనక తిరిగి పనిచేసింది నాన్నగారు. అందుకు మేము ముందరంతా మళ్ళీ బాధ్యత తీసుకుంటాం. మనం మళ్ళీ వచ్చిన తర్వాత మనం తప్పకుండా వస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి అతి ముఖ్యమైన ప్రాజెక్టు ఫస్ట్ మేనిఫెస్టోలోనే ఫస్ట్ బడ్జెట్లోనే మన హై లెవెల్ కెనాల్ పూర్తయ్యేటట్టు బాధ్యతగా కూడా నేను తీసుకుంటాను. అంటే మన ప్రాంతం బాగుపడాలంటే ఇది ఒకటే మనకి. ఎందుకంటే పోయిన ఎలక్షన్లో చూసుకుంటే మనం ముఖ్యంగా ఓట్లు తగ్గింది మన ఈ 2 ప్రాంతాలు ఆనందసాగరం కానీ మరిపాడు కానీ దగ్గరగా చూస్తే ఆయన భయపెట్టాడు కాబట్టి ఏంది ల్యాండ్ ఎక్విజిషన్ అని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని మీ భూమి మీద కాదని చెప్పి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి భయపెట్టి చాలా మంది ఓట్లు ఇక్కడ మరిపాడులోనే తగ్గింది. ఎందుకు కారణం అంటే 2 కారణాల వల్ల. ఒకటి వచ్చి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. కానీ ఇప్పుడు మీరు అందరు గమనిస్తున్నారు అదే విధంగా జరుగుతా ఉంది. ఆ పాస్బుక్ ని మళ్ళీ మన ఫోటో తీసేసి మళ్ళీ మీకు ఇచ్చినారు. అన్ని విధాలుగా అబద్ధాలు ఆడుతున్నారు కాబట్టి అంటే దేవుడి దగ్గరే దొరికిపోయినారు. దేవుడి దగ్గర మిగతా ప్రజలందరికీ ఎంత అబద్ధాలు చెప్పినా కానీ దేవుడి దగ్గర మాత్రం దొరికిపోయినారు. అసలు వాళ్ళు పంపించింది నెయ్యి కూడా హెరిటేజ్ అని చెప్పి బయటకు వచ్చింది. దాంట్లో ఏ విధంగా కల్తీ లేదని కూడా సిబిఐ రిపోర్ట్ వచ్చింది. ఆ విధంగా వీళ్ళు ఎక్కువగా అబద్ధాలు చెప్పి ప్రజల్ని కొంచెం నమ్మించారు. ఈసారి మాత్రం జరగదని నేను కోరుకుంటున్నాను. అది జరగకుండా చేసే బాధ్యత కూడా మీరు తీసుకోవాలి. లేకపోతే వీళ్ళు మన ప్రాంతాన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితి లేదు. మీరు ఇప్పుడు దాకా 2 సంవత్సరాలు అయింది కాబట్టి గమనించారు కాబట్టి రాబోయే రోజుల్లో జాగ్రత్తగా చేసి
మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించేటట్టు చూడాలని చెప్పి